మరి చదివి వినిపిస్తారు. వెంబడి మనం కూడా మాటలను దగ్గరగా చదువుతూ ముందుకు కొనసాగుదాం. 100వ కీర్తన 1 నుంచి 5 వచనాలు నవ్య చదివి వినిపిస్తారు. మనందరం కూడా ఏకీభవించి ముందుకు కొనసాగుదాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి. ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు. ఆయన కృప నిత్యముండును. ఆయన సత్యము తరతరములుండును. చదివిన కీర్తన చదివిన బిడ్డల మనందరినీ ప్రభువు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరం కూర్చుంటాం. పరిశుద్ధమైనటువంటి బైబిల్ నుండి ఆదికాండము 47వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 47 వర్సెస్ 19. నీ కన్నుల ఎదుట నశింపనేలా బ్రతుకున్నట్లు పొలములు పాడవకున్నట్లు మాకు విత్తనములు ఇవ్వమని అడిగిరి. చదవబడినటువంటి మాటలు అక్కడ ఉన్నటువంటి కొంతమంది అడుగుతున్నటువంటి మాట ఏంటి అంటే, అయ్యా మా పొలంలో విత్తుటకు మా యొక్క పొలంలో విత్తుటకు మాకు కొన్ని విత్తనములు అనేటటువంటివి కావాలి అని వారు అడుగుతారు. వారు అడిగినటువంటి తర్వాత 47వ అధ్యాయం 23వ వచనంలో వారికి విత్తనములను ఇచ్చినట్లుగా, ఇదిగో మీకు విత్తనములు పొలంలో విత్తుడి అన్నారు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇదిగో విత్తనములు, మీరు వీటిని పొలంలో విత్తుడి అని చెప్పారు. అయితే ఈ ఆదివారం సమయంలో 5 రకాలైనటువంటి విత్తనాలను మనం జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. అక్కడ వరయ్యా మాకు విత్తుటకు విత్తనములు కావాలి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు, ఇదిగో మీ పొలములు విత్తుటకు విత్తనములు తీసుకున్నాడని వారు కూడా ఇచ్చినట్టున్నారు. మరైతే ఈ మధ్యాహ్న కాల సమయంలో 5 టైప్స్ ఆఫ్ సీడ్స్, 5 రకాలైనటువంటి విత్తనాలను మనము జ్ఞాపకము చేసుకోబోతున్నాం. ఎందుకనగా మనము కూడా దేవుని సంఘం అనేటటువంటి పొలమును పోలినటువంటి వారిగా ఉన్నాం. ఆ సంఘం అనే పొలంలో ఏదో ఒక విత్తనాలు నాటినట్లయితే ఆ భూమి సారవంతంగా ఉంటుంది, ఫలించే విధంగా భూమి దినదినము తయారవుతూ ఉంటుంది. దానిని ఖాళీగా విడిచిపెట్టినట్లయితే అది గూడైపోయినటువంటి భూమిగా మారిపోతుంది. మరైతే ప్రభు మనకు విత్తనములు ఇచ్చి చల్లుడి అని చెప్పినట్లుగా ఏ విత్తనములను మనం చల్లువారిగా ఉన్నాం, ఏ విత్తనాలు కలిగిన వారిగా ఉన్నామో బైబిల్లో 5 రకాల విత్తనాలను ఆయన తెలియపరిచాడు. ఏ విత్తనం ద్వారా ఏ ఉపయోగం ఉందో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు కొనసాగుదాం. మొట్టమొదటి విత్తనం ఏంటి అంటే, ఏ విత్తనాన్ని మనము సంఘమనే పొలంలో నాటువారిగా ఉండాలి అంటే, నీతి అనేటటువంటి విత్తనాన్ని మనం నాటువారిగా ఉండాలి. చూడండి, ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్, సామెతల గ్రంథము 11వ అధ్యాయం. చూడండి, సామెతల గ్రంథము
సామెతల గ్రంథాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే 11వ అధ్యాయం 18వ వచనం. వానిని మోసము చేయును, నీతిని విత్తువారు శాశ్వతమైనటువంటి బహుమానము నందును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. ఆయన చెప్పినటువంటి మాటలు ఆయన దేనిని విత్తాలి అంటే నీతిని మనం విత్తేటటువంటి వారిగా ఉండాలి. ఇది ఏ విత్తనం అంటే ద సీడ్ ఆఫ్ రైచియస్నెస్ అన్నాడు. నీతి అనేటటువంటి విత్తనము. నీతి అనేటటువంటి విత్తనాన్ని మనం విత్తేటటువంటి వారిగా ఉండాలి. అందుకని ఆయన అన్నాడు కదా, నీతి అనేటటువంటి విత్తనాలు విత్తేటటువంటి వారు శాశ్వతమైనటువంటి బహుమానం అనేటటువంటిది పొందుకుంటారు. దేవుని దృష్టిలో మనం ఎటువంటి విత్తనం వలె ఉండాలి అంటే నీతి కలిగినటువంటి సీడ్ వలె ఆయన దృష్టికి మనం కనపడేటటువంటి వారిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒకనొక చోట అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు, అందరూ పాపం చేసి దేవుడిని క్రీస్తు మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. కానీ అదే దేవుడు మరలా తెలియపరుస్తాడు, ఇదిగో మరి అబ్రహాము యెహోవాను నమ్మినది అతనికి నీతిగా ఎంచబడుతున్నాం. అబ్రహాము ఒక నీతియుక్తమైనటువంటి సీడిగా ఎలా మార్చబడ్డాడంటే దేవుని నమ్మటం వలన ఆయన జీవితంలోనట ఆయన నీతిమంతుడిగా, నీతి ఫలముగా మార్చబడ్డాడు. ఇంకా మనం కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనంలో నోవహు కనపడతాడు. నోవహును గురించి ఆయన చెప్తాడు కదా, ఈ తరము వారిలో నీవే నీతిమంతుడు కనుక. చాలు, ఈ తరము వారిలో ఎవరు నీతిమంతులంట? నోవహు నీతిమంతుడు అంటాడు. అందుకని దేవుని వాక్యం అంటుంది కదా, ఇదిగో నీతి అనేటటువంటి విత్తనం వలె మనము ఉండాలి. నీతి అనేటటువంటి విత్తనాన్ని వెదజల్లేటటువంటి వారి వల్ల మనము ఉండాలి అంటారు. కాబట్టి మొట్టమొదటి విత్తనం ఏమిటి అంటే నీతి అనేటటువంటి విత్తనం. ఈరోజు మన జీవితాల్లో నీతి ఉండాలి, అనుదిన జీవితాల్లో నీతి ఉండాలి, వ్యక్తిగత జీవితాల్లో కూడా ఏముండాలంట? నీతి అనేటటువంటిది ఉండాలి. ఎందుకంటే బైబిల్లో ఉంది కదా, నీతిమంతుల గుడారం కూడా వర్ధిల్లిద్ది రాయబడింది. ఒక మాట చదువుకుని ఇంకా ముందుకు చూడండి. హోషియా, ద బుక్ ఆఫ్ హోషియా చాప్టర్ 10 verses 12. హోషియా 10వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. చూడండి. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయడి. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆయన చెప్పుచున్నటువంటి మాట ఏమిటి అంటే నీతి ఫలించినట్లుగా మనం దేనిని వేయాలంట? విత్తనము వేయుడి. నీతి ఫలించినట్లుగా విత్తనము వేయాలంటే అసలు మనము ఆ విత్తనము సరైనటువంటిదిగా ఉండాలి కదా. ఈ రోజున ఒక విత్తనాన్ని నాటి ఒక విత్తనాన్ని మనం ఒక కాయని మనం పండులో కొయ్యాలనుకుంటుంది కుదరదు. ఒకసారి ఒక వ్యక్తి అంటే ఒక విత్తనం నాటాడు. ఒక విత్తనం నాటి అది చక్కగా పూలు కాసి తర్వాత కాయలు కాసి చక్కగా ఫలానికి వచ్చినప్పుడు ఆయన ఒక కాయను కోసి దాన్ని తినడానికి ప్రయత్నం చేసి అమ్మో అయ్యో నేను మోసపోయానని అరుస్తున్నాడు. అప్పుడు పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చి ఏంటయ్యా ఎందుకు క్యాపేస్తున్నావు ఏంటంటే అయ్యా ఇదిగో నేను మోసపోయాను ఎందుకని అన్నాడు. ఎందుకంటే అయ్యా ఇదిగో నేను జామ చెట్టు నాటితే ఇక్కడిది మామిడికాయలు ఇచ్చిందా. అప్పుడు ఆయన అంటాడంట, బాబు నువ్వు నాటిందే మామిడి చెట్టురా, అది కాసిందే మామిడికాయలు. నువ్వు నాటిన చెట్టు అదే, అది జామ చెట్టు కాదు. దాని రూపురేఖలు అలా ఉండవు, దాని ఆకులు అలా ఉండవు, దాని ఎదుగుదల అలాగా ఉండదు అని చెప్పాడు. మనలో కూడా కొంతమంది ఒక రకమైనటువంటి చెట్టు నాటి మరొక రకమైన ప్రతిఫలాలు పొందుకోవాలంటే కుదిరేటటువంటి పని కాదు. అందుకని నీతి అనేటటువంటి విత్తనం మనం వేసేవారిగా ఉండాలి. అందుకని ఆయన అన్నాడు కదా, మీరు ఫలించినట్టు విత్తనము వేయండి. ఏదంటే నీతి ఫలించినట్టు విత్తనము వేయాలి. మొట్టమొదటి విత్తనం ద సీడ్ ఆఫ్ రైచియస్నెస్. రెండవ విత్తనం ఉంది, ఆ విత్తనాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. ద సీడ్ ఆఫ్ ఈవిల్ అన్నాడు. రెండవ విత్తనం ఏంటంటే కీడు అనేటటువంటి విత్తనము అన్నారు. మొట్టమొదటిదేమో నీతి అనే విత్తనం అయితే రెండవదిగా కీడు అనేటటువంటి విత్తనము. యోబు గ్రంథము ద బుక్ ఆఫ్ జాబ్ చాప్టర్ 4 4వ అధ్యాయం
యోబు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం చూడండి. అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అక్కడ విన్నాడు కదా, రెండవ విత్తనం ఏ విత్తనం అయిందంటే అది కీడు అనేటటువంటి విత్తనము అయి ఉంది. ఆయన చెప్తున్నాడు, నేను చూసినంత వరకు కీడు అనేటటువంటి విత్తనాన్ని విత్తిన వారు దానినే కోస్తారు అన్నాడు. ఈ రోజున రెండవ విత్తనం కీడు అనేటటువంటి విత్తనం. ఒకటి నీతి అనే విత్తనం అయితే రెండవదిగా కీడు అనేటటువంటి విత్తనం. ఎవరైతే దీనిని విత్తుతారో వారు దానినే కోస్తారు. బైబిల్లో కూడా అదే ఉంది కదా, నువ్వు ఏ పంట అయితే విత్తుతావో దాన్నే కోస్తావు. ఈ రోజుల్లో ఇతరులకు కీడు చేయాలని యోచన చేసేవారు ఎక్కువైపోయారు. కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎలాగైనా వారికంటే నేను బాగుపడాలి, ఎలాగైనా వారికంటే నేను ఉన్నత స్థానంలో ఉండాలని కీడును విత్తుతున్నటువంటి వారు చాలా మంది లేకపోలేదు. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, ఇదిగో ఎవరైతే ద పీపుల్ హూ ఆర్ సోయల్ వికెడ్ అన్నాడు, ఎవరైతే కీడును విత్తుతారో వారు దానినే కోస్తారు. ఒకసారి ఒక ప్రాంతంలో ఇద్దరు రాజకీయ నాయకులు ఉన్నారు. ఇద్దరు రాజకీయ నాయకులు అంటే ఆ ఊళ్ళో సర్పంచ్కి వాటికి పోటీ చేసేటటువంటి చాలా చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ఇద్దరు నాయకుల్లో ఒక నాయకుడు అంటే మరొక నాయకుడికి అస్సలు పడదు. ఎలాగైతేనేమో ఆ నాయకుడి తరఫున ఒక పెద్ద విగ్రహం చేయించి ఆ విగ్రహాన్ని ఆ ఊరి మధ్యలో నిలబెట్టారు. నిలబెడితే అది ఈ వ్యక్తికి ఇష్టం లేదు. ఎందుకంటే నా తరపు వ్యక్తులు ఎవరు విగ్రహం నిలబెడతానికి ఇష్టపడలేదు. ఆ నాయకుడి తండ్రి గారి విగ్రహం నిలబెట్టాడు. ఆ విగ్రహం ఇక్కడ ఉండకూడదని ఆలోచన చేసి వాడేం చేశాడంటే దాన్ని ఒక్కసారిగా పడగొడితే గొడవలు అవుతుంది, ఎలాగైనా విగ్రహాన్ని పడగొట్టాలని రోజు ఇక్కడ బాగా పల్లెటూరు కదా, 10:30-11 దాకా ఎవరు రోడ్ల మీద తిరగడం. ఇవి మాత్రం 11:30-12 ఒక చిన్న ఉలి చిన్న సుత్తి తీసుకెళ్ళి ఆ విగ్రహం కింద నుంచి రోజు కొద్దిగా చెక్కుతున్నాడు అనమాట. ఎందుకంటే ఒక్కసారిగా పడేంత అనుమానం వచ్చింది. రోజు కొద్దిగా చెప్తే ఏదో ఒక రోజు గాలికి అదే పడిపోతే చివరికి అది గాలికి పడిపోయింది అని అనుకుంటారు. ఇంకా మళ్ళీ ఇక్కడ పెడితే అనిష్టమని రెండోసారి కూడా పెట్టరని వాడు యోచన చేసి ఏం చేస్తాడంటే ఆ రీతిగా రోజు ఆ పని చేస్తున్నాడు. అలా రోజు రోజుకి చేస్తూ ఉన్నాడు. ఇంకొక 2 రోజులు కానీ ఆ విగ్రహాన్ని చెప్తే అది చిన్నపాటి గాలికే పడిపోదు. రోజు చెప్తున్నాడు, వచ్చినటువంటి దువ్వ మొత్తం ఊరు చేస్తున్నాడు, ఏమీ తెలియనట్టు వెళ్తున్నా. జనం అందరూ కూడా విగ్రహం ముందు కూర్చున్నా, ఆ బొమ్మ ముందు కూర్చున్నా సరే, ఆ స్టాట్యూ ముందు కూర్చున్నా, అది వెనక ఉంది కాబట్టి ఊరు ఎవరికి కూడా పెద్ద అనుమానం కూడా రాబోతుంది. అయితే ఒకనొక రోజు ఇదే ఆఖరి రోజు ఎలాగైనా పడిపోద్ది అనుకుని ఆయన వెళ్ళి చిన్నగా ఆ ఊరి తీసుకుని చిన్నగా కొడతా ఉంటే ఒక చిన్నపాటి గాలి వచ్చింది. చిన్నపాటి గాలి వచ్చి ఒకరు కొద్దిగా ఒరిగిందండి. ఇట్లా ఒరిగితే అది ఇదే నా మీదకి ఒరిగింది, నా మీదకి పడిపోద్దేమని చెప్పి ఆ విగ్రహాన్ని అన్నాడు. అట్లా అనగానే అది ఇంకా పూర్తిగా ఉన్నటువంటి ఆ బలం కూడా పోయి ఒక్కసారి అతని మీదకే ఒరిగిపోయింది. ఇక్కడ కేకలేకపోతున్నాడు, దాన్ని విడిపించుకోలేకపోయాడు. అది బాగా గుండెల మీద బాగా ఎక్కువైపోయి ఆ చెవులు వెంట ముక్కు వెంట నోటి వెంట రక్తం కలుపుకొని చనిపోయాడు. అయితే ఉదయకాల సమయంలో చూసి ఊరు ప్రజలందరూ వచ్చి జాలిపడరే, ఏంటి ఈ వ్యక్తి ఇలా చనిపోయాడరే, విగ్రహం ఇతని మీద పడింది ఏంటి అని వారు అనుకున్న ఆ విగ్రహాన్ని తప్పించి ఆ వ్యక్తిని పక్కకు తీస్తే ఆ వ్యక్తి కింద ఏమన్నాయి ఊలి శుద్ధి. అప్పుడు అనుకున్నారు, రే వీడికి ఇక్కడ ఇది పెడతాం మొదటి నుంచి ఇష్టం లేదు, వీడు కావాలని విగ్రహం పడద్దామని వచ్చాడు, వాడు చేయాలనుకున్న కీడు వాడి పడనాన్ని తీసింది. నిజమే కదా, ఈరోజు కీడు అనే విత్తనాలు కొంతమంది విత్తుతున్నారు. దేవుని వాక్యం నీతి అనే విత్తనం విత్తమంటే కీడు అనేటటువంటి విత్తనాన్ని విత్తుతున్నారు. దానికి తగినటువంటి పంటలు ఖచ్చితంగా ఒకనొక రోజున కొయ్యవలసినటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి వారిగా ఉన్నాము. పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి సామ్యం గ్రంథంలో 25వ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనపడతాడు. మొదటి సామ్యం గ్రంథము 25వ అధ్యాయం కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ 39వ వచనంలో నాబాలు అనేటటువంటి వ్యక్తి మనకు కనపడతా ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
చూడండి ఆ మాట చదువుతున్నా. యెహోవా ఆహారం చేసిన కీడును నాబాలు చేసిన కీడును తల మీదకి రప్పించి అతని తల మీదకి రప్పించను. చాలండి. యెహోవా నాబాలు చేసినటువంటి కీడును ఎవరి మీదకి రప్పించాడంట? అతని తల మీదకే రప్పించడు అంటాడు. నాబాలు చేసినటువంటి కీడు ఏదైతే ఉందో అది అతని తల మీదకే ప్రభువు రప్పించాడు. నాబాలు గురించి బైబిల్లో ఉంది, అతడు మూర్ఖుడు, మోటువాడు, దేవుని భయము లేనటువంటి వాడు, మనుషులకు భయపడినటువంటి వాడు. కానీ ఒకానొక రోజు వచ్చింది, ఆ రోజున ఏ కీడునైతే నాబాలు విత్తాడో అదే కీడును అతని తల మీదకు రప్పించాడు అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలమైనటువంటి మనము చాలా జాగ్రత్తగా ఉన్నాం. కీడును గుర్తున్నామా? ఎవరి విషయంలోనైనా, ఎవరి విషయంలో అయినా సరే కీడును విత్తేటటువంటి వారిగా ఉన్నామా? ఆ కీడుని కానీ మనం విత్తినట్లయితే ఆ పంటను మనమే వాస్తవం. యెహోవా ఎలాగైతే నాబాల మీద కీడు రప్పించాడు, మన మీద కూడా ఆయన కీడు రప్పిస్తాడు. పరలోక ప్రార్థనలోనేమో కీడులోనికి రానియకుండా మమ్మల్ని తప్పినడిగి చేసే పనుల్లో తిరిగిలో కీడుంటే ప్రభు ఎలా ఊరుకుంటాడు? ఆయన ఎలా ఊరుకుంటాడు? అక్కడ ఏదో బహుమని వ్యక్తి కూడా కనపడతాడు. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయము 9-10 అతని గురించి రాయబడింది కదా, అతని ఇల్లు వెంట కుప్పగా మార్చబడింది. ఎవరో బొమ్మ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. అతను కూడా అసలు దేవుని దృష్టికే కీడుగా నడుచుకున్నాడని రాయబడి ఉన్నాడు. అంతేనండి, మన జీవితాల్లో కీడు అనేటటువంటి విత్తనాన్ని మనం ఎప్పటికీ విత్తువారిగా ఉండకూడదు. కీడు విత్తి అదే. అంతెందుకు ఆ ఎస్తేరు గ్రంథంలో మొర్దెకైని చంపాలని ఎవరు ప్రయత్నం చేస్తారు? హామ. మొర్దెకైని చంపాలని ఎంత ప్రయత్నం చేశారు? కీడు అనేటటువంటి విత్తనాన్ని విత్తి రాజు దగ్గర నుంచి కూడా ఒక పర్మిషన్ తెచ్చుకున్నాడు. సరే నువ్వు చెప్పినట్లే చెయ్యన్నాడు. ఉరిపోయి సిద్ధం చేయించాడు. ఎలాగైతేనేమి ఇదిగో పలానా రోజు నేను మొర్దెకైని ఉరి తీయబోతున్నాను, తన ప్రజలను ఉరి తీయబోతున్నానని సంబరంలో ఉన్నాడు, ఆనందం సంతోషంలో ఉన్నాడు. అయితే అతనికి తెలియదు ఏంటంటే కీడును విత్తువారు దాన్నే పోస్తారని తెలియదు. ఏ ఊరికోయినైతే మొర్దెకై కొరకు సిద్ధం చేశాడో అదే ఊరికోయి మీద అతను, అతని కుటుంబం, అతని కుమారులందరినీ కూడా ఒకే రోజు ఓడదీశాడు. చూడు, అందుకని కీడును విత్తేటటువంటి వారిగా ఉండకూడదు మన జీవితాల్లో. ఒకటి నీతి అనే విత్తనము, రెండు కీడు అనేటటువంటి విత్తనము, మూడవదిగా ద సీడ్ ఆఫ్ టీయర్స్ అంటే కన్నీరు అనేటటువంటి విత్తనము. కీర్తన గ్రంథము 126వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ సామ్స్ 1-6 verses 5. 126 కన్నీరు విడిచి చూపుతువారు సంతోషగానముతో పంట కోయుదురు. అక్కడ చెప్పబడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కన్నీరు విడిచి విత్తేటటువంటి విత్తనం. ఇది కన్నీటి విత్తనం. ఒకటి నీతి అనే విత్తనం, రెండు కీడు అనే విత్తనం, మూడు సీడ్ ఆఫ్ ఇదిగో టీయర్స్ అన్నాడు, ఇదిగో కన్నీటి విత్తనము. అక్కడ అన్నాడు కదా, మీరు కన్నీరు కాచుచు విత్తినట్లయితే సంతోషంతో మీరు ఏం వస్తారంట? పంట అనేటటువంటి దాన్ని పోస్తాను. మీరు కానీ కన్నీటితో విత్తినట్లయితే సంతోషంతో మీరు పంటను పోస్తాను. అదే 6వ వచనంలో పడికడి విత్తనము చేత పట్టుకుని ఏడ్చుచు పోగొట్టువాడు సంతోషగానం చేసే పనులు మోసుకుని వచ్చును. నా మూడవదిగా కన్నీటి విత్తనం అంటే కన్నీటితో మనం విత్తేటటువంటి వారిగా ఉన్నాం. ఏది మనం విత్తే విత్తనం అంటే మనం చేసే ప్రయత్నాలు, పనులు, ప్రారంభించే కార్యక్రమాలు, వెళ్ళే ప్రయాణాలు మనం దేనితో విత్తి మొదలు పెట్టాలంట? కన్నీటితో. కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రార్థనలకు జవాబు ఆలస్యమై ఉండొచ్చు, రావడానికి సమయం పట్టి ఉండొచ్చు, కానీ కన్నీటితో చేసిన ప్రార్థన ఏ ప్రార్థనకు కూడా జవాబు రాకుండా ఇంతవరకు ఏది కూడా లేదు. ఎందుకంటే తన పిల్లలైన వారు దివారాత్రులను ఏడుస్తూ ఉంటే పరలోకపు తండ్రి చూస్తూ ఊరుకుంటాడని అంటాడు లోకస్వార్థం. కాబట్టి అక్కడ మీ పిల్లలు రొట్టెని అడిగితే మీరు రాయిని ఇస్తారా, ఇదేపోతే తేనెని అడిగితే పాముని ఇస్తారా, తేనెని ఇస్తాడు, ఈ మాటలు చెప్తా అంటాడు కదా. అలాగే దేవుడు తను ఏర్పరుచుకున్నటువంటి బిడ్డలో నీరు కలిస్తే ప్రభు చూస్తా ఊరుకుంటాడు అంటాడు. కాబట్టి ఈ మూడవ విత్తనం ఏమిటంటే
కన్నీటి విత్తనం. కన్నీటితో విత్తేటటువంటి వారిగా ఉండాలి. అలా విత్తినట్లయితే మనం చేసిన పనుల్లో, మనం చేసినటువంటి ప్రయాసంలో 100ంతలుగా, 20ంతలుగా, 60ంతలుగా ప్రతిఫలాన్ని పొందుకుంటాం. ఒకసారి ఇస్సాకు దినాల్లో బాగా కరువు, పంటలు పండట్లేదు. అయినప్పటికీ కూడా ఇస్సాకు పొలం వేస్తుంటే అనేక మంది ఐజాక్ని మోసం చేశారు, ఎగతాళి చేశారు. అయినప్పటికీ కూడా బైబిల్లో ఉంది కదా, ఆదికాండం 26:12 చదువుకుంటే ఇస్సాకు ఆ దేశంలో ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100ంతల ఫలము పొందెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇస్సాకట ఆ దేశంలో ఆ సంవత్సరము 100ంతల ఫలాన్ని పొందుకున్నాడు విత్తనము వేసి. అందరూ అన్నారు, నువ్వు వేసి ఉపయోగం లేదు, మేమందరం నీకంటే సీనియర్స్, నష్టపోయాం, మా మాటినా వెయ్యొద్దు అన్నారు. కానీ ఇస్సాకు విత్తనము విత్తి 100ంతల ఫలము పొందాడు. కారణం ఏమిటంటే ఆయన విత్తినది కేవలం ఓన్లీ సీడ్స్ కాదే, కానీ ఆయన సీడ్ ఆఫ్ టీయర్స్, విత్తనం విత్తడానికి ముందు కన్నీటితో ప్రార్థన, ఆ విత్తనాలను తన కన్నీటితో అయినా కలిపాడు. అవునయ్యా, ఇదిగో ఈ సంవత్సరం పంట లేకపోతే బ్రతకడం కష్టం కదా, ఈ సంవత్సరం పంట లేకపోతే ఆహారం లేదు కదా అని ఆయన కన్నీటితో విత్తి దాన్ని మొదలు పెట్టాడు, దాన్ని ప్రారంభించాడు. ఆ సంవత్సరం 100ంతల ఫలితాన్ని ఆయన పొందుకున్నాడు. కాబట్టి కన్నీటితో మనం విత్తేటటువంటి వారిగా ఉన్నాం. లూకాసు సువార్త 7వ యేసు ప్రభువు సీమోను అనేటటువంటి వ్యక్తి ఇంట్లో ఉంటే అక్కడికి ఒక స్త్రీ వస్తుంది. వచ్చి ఆమె కన్నీటితో అయిన పాదాలను తడుపునండి, కన్నీటితో అయిన పాదాలను తడుపు, తన తల వెంట్రుకలతో అయిన పాదాలను తుడిచినట్లుగా ఉంది. ఇదిగో చివరికి యేసు ప్రభువు అంటాడు కదా, నీ పాపములు క్షమించబడినవి. చివరి వచ్చిన అంటాడుగా, సమాధానము గలదానివై ఎంతకాలం కూడా పాపముల చేత, అవమానముల చేత, నిందల చేత నీకు సమాధానం లేదు కదా, అయితే గోపైన అప్పగిస్తుంది ఆయన, సమాధానం కలిగినటువంటి దానిపై నీవు తిరిగి వెళ్ళు. ఎలాగా ఆవిడ నీతి అనేటటువంటి విత్తనాన్ని విత్తలేదు, కానీ కన్నీరు అనేటటువంటి విత్తనాన్ని విత్తింది. ఆమె ఇదిగో హేళన చేసిన వారందరూ కూడా సిగ్గుపడే విధంగా ప్రభువు ఆమెను హెచ్చించాడు. కాబట్టి 3వ విత్తనం ఏమిటి అంటే ద సీడ్ ఆఫ్ టీయర్స్, కన్నీరు అనేటటువంటి విత్తనము. ఈరోజు మనకు కూడా యవ్వన కాలంలో మన పిల్లల కొరకు ప్రాముఖ్యంగా కన్నీరు అనేటటువంటి విత్తనాన్ని విత్తాలి. యవ్వన కాలంలో విడుదల ఆలోచనలు, వారి ప్రయాసాల కొరకు, వారి చదువుల కొరకు, వారి ప్రయాణాల కొరకు, వారి మార్గముల కొరకు మనం కన్నీరు అనేటటువంటి విత్తనాన్ని విత్తేటటువంటి వారిగా ఉండాలి. 5 రకాల విత్తనాలు. మొదటి విత్తనము ద సీడ్ ఆఫ్ రైచియస్నెస్, నీతి అనే విత్తనము. రెండవదిగా సీడ్ ఆఫ్ ఈవిల్, కీడు అనే విత్తనము. మూడవదిగా సీడ్ ఆఫ్ టీయర్స్, కన్నీరు అనేటటువంటి విత్తనము. నాలుగవదిగా మరొక విత్తనాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం, సీడ్ ఆఫ్ ద వర్డ్, వాక్యం అనేటటువంటి విత్తనం అన్నాడు. లెట్స్ టర్న్ అవర్ బైబిల్ టు గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 13. మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఆయన వారిని చూచి ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళను. చాలండి, అక్కడ ఆయన ఉపమాన రీతిగా ఆయన వారికి బోధిస్తూ విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను. ఇది తండ్రి అయిన దేవుడు సంఘం అనేటటువంటి పొలములో విత్తుచున్నటువంటి విత్తనాలు. వీటిని ఉద్దేశించి ఆయన చెబుతున్నమాట. కొన్ని విత్తనాలేమో విత్తుచు ఉన్నప్పుడు త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు. కొన్ని విత్తనాలు ఏంటంటే విత్తుతూ ఉన్నప్పుడు త్రోవ పక్కన పడి దానికి సంరక్షణ కంచె ఉండదు కాబట్టి ఇదిగో పక్షుల విత్తనములను మింగివేసింది అన్నారు. మరి కొన్ని విత్తనాలను ఏమన్నాడంటే అవి మన్ను నేలను పడినవి, కానీ 5వ వచనాలు అంటారు కదా, మన్ను లేని రాతి నేలనవి పడినవి. అంటే భూమి లేనటువంటి రాతి నేల మీద పడి, కాబట్టి అవి విత్తి మొలిచినవి,
కానీ వేరు లోపలకు వెళ్ళటందున అవి ఎండకు చనిపోయినవి అన్నారు. మరికొన్ని విత్తనాలను ఏమన్నాడంటే మరికొన్ని ఎటువంటి విత్తనాలు అంటే 8వ వచనం వచ్చేసరికి మంచి నేలను పడినటువంటి విత్తనాలు, ఇది 100 60 30 ఫలించును అన్నారు. మంచి నేలను పడినటువంటి విత్తనాలు ఎలా ఫలించినాయి అంటే 100 కొన్ని ఫలించింది, 60 కొన్ని ఫలించింది, 30 కొన్ని ఫలించింది. సంఘంలో కూడా చూడండి, కొంతమంది గొప్ప అభివృద్ధి చెందుతారు, కొంతమంది కొంత అభివృద్ధి చెందుతారు, కొంతమంది మరికొంత అభివృద్ధి చెందుతారు, మరి కొంతమంది కొంత అభివృద్ధి చెందరు. దానికి కలిగినటువంటి అర్థం ఏమిటంటే ఇక్కడ ఆయన వివరించారు. మంచి నేలను పడినటువంటి విత్తనములు పూర్ణ వారిగా ఉంటే ఖచ్చితంగా 100 60 30 మనం ఏం చేస్తామంట, ఫలిస్తాము. కాబట్టి దేవుని వాక్యం అనేటటువంటి విత్తనము ఇది ప్రతి ఆదివారం సంఘం అనే పొలంలో సేవకుడు అనేటటువంటి వ్యవసాయదారుడు దేవుని మాటలు, దేవుని వాక్యాలు అనేటటువంటి విత్తనాలను విత్తుతూ ఉన్నప్పుడు అవి రాతి నేలను పడిన విత్తనాలుగా ఉన్నాయా, త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలుగా ఉన్నాయా, లేదా మంచి నేలను పడినటువంటి విత్తనాలుగా ఉన్నవా? రాతి నేలను పడటానికి, త్రోవ పక్కన పడటానికి, లేదా మంచి నేలను పడటానికి అది సాగుకునికి సంబంధము లేదా విత్తుతూ ఉంటాడు. ఆ రిసీవ్ చేసుకునేటటువంటి నీ మీద ఆ విత్తనాలు ఎక్కడ పడి అన్నది ఆధారపడు. ఆ రిసీవ్ చేసుకునే వినుచున్న నీవు, గ్రహించుచున్న నీవు మంచి నేలను పడేటటువంటి విత్తనముగా నీవు దాన్ని తీసుకుంటే ఫలిస్తావు. లేదా మన్ను లేని రాతి నేలను పడేటటువంటిగా నీ హృదయం అనేటటువంటి పొలం ఉన్నట్లయితే ఫలించి మరలా సమాప్తం అయిపోతావు. లేదా అసలు త్రోవ పక్కన పడిన విత్తనంగా కానీ నీవు రిసీవ్ చేసుకున్నట్లయితే అసలు ఏ యోగ్యత అర్హత కూడా లేదు. కానీ 4వ విత్తనం ఏమిటంటే వాక్యం అనేటటువంటి విత్తనం. ఈ వాక్యం అనే విత్తనం ప్రభువు చదువు చేయబడినటువంటి ఈ హృదయం అనేటటువంటి పొలములో ఆ మంచి నేలను పడి విత్తినటువంటిదిగా ఉన్నట్లయితే 100 20 60 ఫలిస్తాము అన్న. 5వ విత్తనం మరొక విత్తనాన్ని జ్ఞాపకం చేసి మనం ముందుకుందాం. సీడ్స్ ఆఫ్ గిఫ్ట్స్ అన్నారు. ఈ విత్తనం ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇది దేవునికి ఇచ్చేటటువంటి విత్తనము. దేవునికి ఇచ్చే విత్తనం చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక The book of 2 Corinthians chapter 9 9వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం. చూడండి, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, ఆ సమృద్ధిగా విత్తువారు సమృద్ధిగా పంట కోయును. చూడండి, చదువుకునేటువంటి మాటలు. ఈ ఇతరులు దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవునికి ఇచ్చేటటువంటి దానికి సాదృశ్యంగా ఉంది. అక్కడ ఆయన అన్నాడు కదా, నీవు కొంచెముగా విత్తినట్లయితే కొంచెంగా పంట కోస్తావు, సమృద్ధిగా కానీ ఇచ్చినట్లయితే సమృద్ధిగా నీవు పంట కోస్తావు. ఈరోజు ఏ విత్తనాన్ని కోరిన వ్యక్తిగా ఉన్నావు? సమృద్ధిగా విత్తేటటువంటి వ్యక్తిగా ఉన్నావా, లేదా కొంచెముగా విత్తేటటువంటి వ్యక్తిగా ఉన్నావు? దేవుని కార్యక్రమాల కొరకు కానీ, దేవుని పని కొరకు కానీ, దేవుని సంఘ కొరకు కానీ, 10వ వచనం అంటాడు సంఘ ప్రయోజనం కొరకని ఆయన మాట్లాడాడు. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ దౌర్య భాగ్యము గలవారన్నట్లు మీ నీతి ఫలమును వృద్ధి పొందించిన ఈ ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఎందుకంటే మనం ఏది కలిగి ఉన్నప్పటికీ కూడా అది ప్రభువు మనకు అనుగ్రహించినటువంటిదే. వితౌట్ ద లార్డ్ పర్మిషన్ అండ్ హిస్ స్ట్రెంగ్త్ వి నెవర్, ఆయన ఇవ్వకుండా మనం ఏది కలిగి ఉండలేము. కాబట్టి మనము ఎటువంటి విత్తనముగా ఉండాలంటే దేవునికి ఇచ్చేటటువంటి విత్తనముగా
ఉండాలి. ఇదిగో బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన ఇప్పించేవాడు యెహోవాకు అప్పించేవాడు. ఆయన ఉంచుకునేటటువంటి వాడు కాదు. పాత నిబంధనలో గర్భఫలం ఇచ్చిన వారు ఉన్నారు, భూఫలం ఇచ్చిన వారు ఉన్నారు, ప్రథమ ఫలం ఇచ్చిన వారు ఉన్నారు, దశమ ఫలం ఇచ్చిన వారు ఉన్నారు, ప్రత్యేక అర్పణలను ఇచ్చినటువంటి వారు ఉన్నారు, తర్వాత దేవుని కొరకు సామగ్రిని ఇచ్చిన వారు ఉన్నారు, స్థలాలు ఇచ్చినటువంటి వారు ఉన్నారు, తలాంతులు ఇచ్చినటువంటి వారు ఉన్నారు, సమయాన్ని ఇచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. దేవునికి ఇచ్చి నష్టపోయినటువంటి వారు ఎవరు కూడా లేరు. వాస్తవంగా చూస్తే పాత నిబంధనలు లెక్క 10వ భాగం అండి. కొత్త నిబంధనకు వచ్చేసరికి దాన్ని ఎలా చెప్పాడంటే, మీరు విస్తరించిన కొలది ఇవ్వాలి. కేవలం దశమ భాగం అనేటటువంటిది పాత నిబంధన లెక్కది. కానీ కొత్త నిబంధనలు ఎలా ఉందంటే, మీరు విస్తరించిన కొలది ప్రభువులకు ఇవ్వాలి, పరిచయం కొరకు ఇవ్వాలి. ఆదిమ సంఘవాసులు ఆ రీతిగానే వారు చేశారు. వారు విస్తరించిన కొలది వారు దేవుని పని కొరకు ఇచ్చినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి 5వ విత్తనం ఏ విత్తనం అంటే దేవునికి ఇచ్చేటటువంటి విత్తనము. ఈరోజు ఇటువంటి విత్తనాన్ని కలిగి ఉన్న ఆయన ఇదిగో విత్తనములు మీరు విత్తుడని మనకి ఇస్తా ఉన్నాడు. ఏ విత్తనాన్ని మనం కలిగి ఉన్నాం, దేవుని విత్తుతున్నాం, దేవునికి ఇచ్చేటటువంటి విత్తనంగా మార్చబడ్డాము. దేవుని పని కొరకు ఏమి ఇచ్చినటువంటి వారిగా మనం చెప్తున్నాం. అయ్యా నాకు తలాంతులు ఇచ్చాను, నా తలాంతులు ఇస్తున్నాను, లేకపోతే నాకు ఆరోగ్యం ఇచ్చాను, ఆరోగ్యం ఇస్తున్నాను, లేకపోతే నా సమయాన్ని నీకు ఇచ్చానన్నా, లేకపోతే నా కానుకలు నీకు ఇచ్చానన్నా, ఏ రీతిగా మనం దేవుని కొరకు ఇంకా ప్రత్యేకంగా కొత్తగా ఒక ఫ్యామిలీ వచ్చి వారు పక్క ఎదురు బజార్లో ఫంక్షన్లు వచ్చారు. వచ్చినప్పుడు వారు ఫంక్షన్ కంటే ముందు మాకు దేవుని సన్నిధి ముఖ్యం కదండి, చూసుకుని వెళ్దాం ఇటు వచ్చాము. వాస్తవానికి ఈ సమయం ఎక్కడ కేటాయించిన వాళ్ళు, ఎక్కడికి వెళ్ళారు అక్కడ కేటాయించేవాడు. కానీ ఆ ఫ్యామిలీ లేదు లేదు, ఇది దేవుని సమయం, ఈ సమయం ఇక్కడ కొంత కేటాయించి వెళ్తామండి అని వారు ప్రత్యేకంగా వచ్చారు. అంటే వారు ఇప్పుడు దేవునికి ఏమి ఇచ్చారంటే వారి సమయాన్ని దేవునికి ఇచ్చారు. మనలో చాలా మంది ఏంటి, వేరే ఊరు వెళ్తే మన సమయం దేవునికి, మా మందిరం కాదుగా, మా పాస్టర్ గారు కాదుగా, మా నడిపింపు కాదుగా, వెళ్తే ఎవరేమనుకుంటారో. కానీ అక్కడ కావలసినటువంటి ఆత్మీయులు అందరూ అక్కడ ఉన్నప్పటికీ కూడా వారు మాత్రం మరి సమయాన్ని దేవునికి కేటాయించి మనం దేవునికి ఏదో ఒకటి ఇచ్చేటటువంటి వారిగా ఉండాలి. మన తలవంతును లేకపోతే దేవుడు మనకి ఇచ్చినటువంటి కృతజ్ఞతగా ఏదైతే ప్రభుత్వాడు దానిలో ఏదో ఒక దాన్ని ప్రభు కొరకు మనం ఇచ్చేవారిగా ఉండాలి. అందుకని ఇది 5 రకాల విత్తనాలు ప్రభు మనకు తెలియపరచు. 1 నీతి అనే విత్తనం, 2 కీడు అనే విత్తనం, 3 కన్నీరు అనే విత్తనం, 4వదిగా వాక్యం అనే విత్తనం, 5వదిగా దేవునికి ఇచ్చేటటువంటి విత్తనము. ఆ రీతిగా కనుక ఉన్నట్లయితే ద్వితీయోపదేశకాండం 14:22 అంటాడు, అలా చేయకపోతే విస్తారంగా విత్తిన మీకు కొంచెమే పంట పోస్తారన్న రీతిగా అయినా తెలియపరుస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన అనుదిన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది మనం విత్తేటటువంటి వారిగా ఉండాలి. ఏది విత్తాలి అంటే ఇదిగో నీతి ఫలించినట్లు నీతి అనే విత్తనం విత్తాలి. ప్రతి పనికి ముందు కన్నీరు అనేటటువంటి విత్తనాన్ని విత్తాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం అనేటటువంటి విత్తనాలను మనం గ్రహించాలి. ఇదిగో అంత మాత్రమే కాదులే కానీ 4వదిగా ఇదిగో దేవుని పని కొరకు కొన్నింటిని మనం విత్తువారిగా ఉండాలి. అంతేగాని ఆ కీడును మాత్రం మనం విత్తువారిగా మన అనుదిన జీవితాలు, ఆత్మీయ జీవితాల్లో ఉండకూడదు. శ్రేష్టమైన విత్తనములుగా మార్చి సంఘం అనేటటువంటి పొలంలో ఫలభరితమైనటువంటి వ్యక్తులుగా ప్రభువు మనం మార్చి ప్రభు చూపించి నడిపించుగాక. అందులో మోకరిద్దాం ప్రార్థన ద్వారా. అవునయ్యా, నేను ఏ రకమైనటువంటి విత్తనముగా మార్చబడిన వ్యక్తిగా ఉన్నాను, ఏ రకమైనటువంటి విత్తనం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాను, ఎటువంటి విత్తనములను విత్తేటటువంటి వ్యక్తిగా నా అనుదిన ఆత్మీయ జీవితంలో నేను జీవిస్తున్నాను. జ్ఞాపకం చేసుకున్నట్టు ప్రభువా, అవును తండ్రి, స్తోత్రాలు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ప్రజలు అడిగినగా మాకు విత్తుటకు విత్తనములు కావాలన్నప్పుడు ఇదిగో యజమాని, ఇదిగో విత్తనములు మీరు విత్తుకున్నావు. అవి ఏ విత్తనములు వాక్య ప్రకారంగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నట్టుకు మీరు చూపినటువంటి కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. స్తోత్రములు స్తోత్రములు. ప్రతి ఒక్కరు కూడా కృప కలిగిన దేవుడు
ఇచ్చినటువంటి వీటి ధన్యతను బట్టి ప్రతి ఒక్కరిలో కూడా అవును తండ్రి స్తోత్రములు స్తోత్రములు కృప కలిగినటువంటి దేవాన్ని నామానికి వందనములయ్యా స్తోత్రాలు స్తోత్రాలు పరిశుద్ధుడైనటువంటి దేవానికి స్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి స్తోత్రము స్తోత్రము స్తోత్రం హల్లెలూయా 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 గొప్ప దేవుడా నీ నామానికి వందనములు తండ్రి స్తోత్రములు 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 పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు కృప కలిగినటువంటి దేవాలయ స్తోత్రములు 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 హల్లెలూయా 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 స్తుతి 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 స్తోత్రము స్తోత్రం పరిశుద్ధుడా వందనములు తండ్రి స్తోత్రములు స్తోత్రములు చెప్పబడినటువంటి వాక్యం కొరకు పరిశుద్ధుడైనటువంటి దేవుడి ఆది